స్థానిక 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సదరు డివిజన్లోని శ్రీరాంపురం రోడ్డులోని ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి పర్యటించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టు తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2015లో జరిగిన పుష్కరాల సమయంలో చేపట్టిన పనులు తప్పితే అటు తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ₹1 అభివృద్ధి పనిచేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజలను ఓటర్లుగానే చూశారు తప్పితే ప్రజలకు కావలసిన సంక్షేమం అమలు చేయడంలోనూ ప్రజలకు కావలసిన అభివృద్ధి పనులు చేయడంలో చాలా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనలు తగ్గట్టుగా వారికి ఏం కావాలో ఆ పనులు మాత్రమే చేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు టెండర్ అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది. మనం అగ్రిమెంట్ అయితే కొబ్బరికాయ కొట్టాలి. ఎన్క్యాప్లో ఒక 85 లక్షలు పెట్టారు తారక రామనగర్. ఈ ఎన్క్యాప్ కూడా 10 కోట్ల పనులు పెట్టాం సిటీలో. ఇదొకటి. నెక్స్ట్ 3వ వార్డు బైబిల్ మిషన్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా 3-4 అమ్మటం ఉంటుంది కానీ చూడ రోడ్డు, అదొకటి 2 కోట్లు, అదొకటి పెట్టాం. నెక్స్ట్ మన విఎల్పురం జంక్షన్ వినాయకుడి గుడి నుంచి హైవే దాకా అదొకటి 2 కోట్లు, అలాగా 10 కోట్లు పెట్టాం. అది కూడా అయిపోయింది ఎన్క్యాప్లో. ఇది కూడా శాంక్షన్ అయిపోతుంది. మేజర్ ఇప్పుడు అలా అనేది అంటే 2 కోట్లతో తారక రామారావు మొత్తం డ్రైనేజ్ అయితేనే రోడ్లు వేయాలండి అంతే. ఆర్యూబీ పెట్టినా కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో ఆర్ఓబీ వద్దు, ఆర్యూబీ వద్దు అంటే ఫైనల్గా గోడ కట్టేస్తాం అన్నారు. కట్టేయండి అంటున్నారు ప్రజలు. కట్టేయండి, కట్టేస్తే ఇంకా అన్నపూర్ణపేట నుంచి కొత్తపేట ఈ దారి వాడరు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఓబీ పెడితే ఏకంగా 2,000 మందికి ఇంపాక్ట్ అయింది. ఆర్యూబీ పెట్టమని ఎస్టిమేట్ చేయమన్నాం. ఆర్యూబీ ఎస్టిమేట్ చేస్తే అది కూడా 1000 మంది దగ్గరికి వస్తుంది, ఆస్తి పోతుంది. అసలు ఏది వద్దులేండి, కట్టేయండి సార్ గోడ. ఇంకా మీకు జీరో ఇష్యూస్. అది ఇంకా మీరు ఏదో ప్రతిసారి ఏదో ఒకటి గేట్ ఇది అంటే లేటెస్ట్ నామ్స్ అంతే. అటు సైడ్ నుంచి వెళ్ళకపోతే అలా 3 హాల్స్ దగ్గర నుంచి వెళ్తారు. అంటే మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టే బదులు ఇంకా అది గోడలు కట్టేయడమే లోకల్ గా ఉన్నవాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా అంతే. ఇప్పుడు ఆర్ఓబీ ఇక్కడ అడుగుతున్నా ఉంటే లోకల్ వాళ్ళు. అవునండి, వాళ్ళు అన్నారు. ఫస్ట్ టైం వీళ్ళు పెట్టిన ఆర్ఓబీ అయితే ఏకంగా ఏంటంటే అక్కడ గుడి ఉందండి, గుడిలోని రాములకి సీతకి మధ్యలో రెడ్ మార్క్ వేసి వాళ్ళిద్దరిని విడగొట్టేమని. అది వేయడం కూడా విచిత్రంగా. అసలు బుర్ర ఉండేదయ్యా నీకు, ఎలా వేసావే ఇక్కడ మార్క్ అంటే ఇక్కడ దాకా వచ్చింది సార్. నువ్వు ఎలా అయితే రాముడికి సీతకి మధ్యన విడిపోయేటట్లు మార్కింగ్ అయితే నిన్ను అదృష్టం నేనేం చేయలేదు, ఇక్కడ వెళ్ళిపో నువ్వు అర్జెంటుగా అని చెప్పి అప్పుడు ఎస్సీ గారు ఉండేవాళ్ళు పాండురంగ గారు. ఊరుకో అంటే ఊరుకో, నేనే కూర్చుంటాను ఇక్కడ రోడ్డు మీద అంటే ఆపేద్దాం లేండి సార్.